హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది తీసివేయడం జరిగిందండి. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారము ఎన్నికల కోడ్ అనేది రిమూవ్ చేయడంతో పథకాలు అనేటివి ఊపందుకోబోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ మరియు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, అదేవిధంగా రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా పెండింగ్ అమౌంట్, ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా ప్రభుత్వము లాంఛనంగా మరోసారి లబ్ధిదారులకు అందించబోతుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోలోని వివరాలు పూర్తిగా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుందన్నమాట. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పత్రికాముఖంగా పబ్లిష్ కావడం జరిగింది. ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. తర్వాత వన్ బై వన్గా ఏ తేదీ నుంచి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూసుకోండి. ముగిసిన కోడ్ పథకాలు స్పీడప్. సో ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన ఎన్నికల సంఘం అని చెప్తున్నారనమాట. సో స్కీమ్స్ అమలుకు తొలగిన అడ్డంకులు అని చెప్పి చెప్తున్నారు. వివరాలు పూర్తిగా చూద్దాము. సో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. దీంతో పథకాల అమలుకు అడ్డంకులు అయితే తొలగాయి. శాసన మండలి, గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ జనవరి 29న షెడ్యూల్ అయితే విడుదల చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన 4 పథకాల అమలుకు అడ్డంకులు అయితే ఏర్పడ్డాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఈ నెల 26న ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది. పథకం అమలు చేసిన 2 రోజుల్లోనే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చింది. దీంతో పథకాల అమలుకు బ్రేకులు అయితే పడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఇకపై ఈ పథకాలు అమలు వేగవంతం కానుందని చెప్పి అప్డేట్స్ అయితే వివరించారు. ఉగాది సందర్భంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే చెప్పారండి. సో ఎలక్షన్ కోడ్ అనేది ఉండడంతో ప్రభుత్వ పథకాలు అనేటివి విడుదల చేయలేకపోయిన గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది రిమూవ్ చేయడంతో ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా వేగవంతమైతే చేయబోతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గవర్నమెంట్ విడుదల చేయబోతున్న అప్డేట్స్లో ముందుగా విడుదలయ్యేటువంటి పథకాల యొక్క వివరాలు అయితే చెప్తానని చెప్పాను. సో వన్ బై వన్గా చెప్తాను, ఇప్పుడు మీరు చూడవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వము రీవెరిఫికేషన్ అయితే చేయబోతుందండి. సో ప్రజాపాలన, అదేవిధంగా గ్రామ సభలు, కులగణన సర్వే ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నామని చెప్తున్నాను అనమాట. దీనికి సంబంధించి అఫీషియల్గా కూడా ప్రకటించారు. యాక్చువల్గా 72,045 మందికి అయితే ఇండ్లను 26వ తేదీన జనవరి రోజునైతే విడుదల చేసింది. ఇండ్ల మంజూరు పత్రాలు అయితే వారికి అందాయన్నమాట. సో వారికి సంబంధించి కాకుండా రిమైనింగ్ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా రీవెరిఫికేషన్ అయితే చేయబోతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా వచ్చేసి L1 కేటగిరీకి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క రీవెరిఫికేషన్ అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే అందించారనమాట. సో L1 కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకి స్థలం ఉంటుంది, ఇల్లు అయితే ఉండదన్నమాట. అటువంటి వారికి ఈ యొక్క ఇండ్లు శాంక్షన్ చేయాలా లేదా అనే దాని మీద ఒక్కో నియోజకవర్గానికి 4-5 ప్రత్యేకమైన బృందాలు ఏర్పడి వాటి ద్వారా అయితే రీవెరిఫికేషన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సో అయితే ఈ వెరిఫికేషన్ అంతా కూడా ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కానుంది. ఇకపోతే ఆల్రెడీ ఇళ్ళ మంజూరు పత్రాలు పొందినటువంటి వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ నెల 15వ తేదీన ₹1,00,000 అయితే మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ కాబోతుంది అనమాట. ముఖ్యంగా ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు ఇండ్లను ప్రారంభిస్తారో, బేస్మెంట్ లెవెల్ వరకు ఇండ్లను పూర్తి చేసుకొని ఆ ఫొటోస్ అన్నీ కూడా గ్రామ అధికారి ద్వారా అయితే మీరు ఇండ్ల యాప్లో అయితే డేటా అనేది ఎక్కిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ₹1,00,000 అనేది విడుదలవుతుందని కూడా చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ నెలలో జరగబోయేటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఇవే. రీవెరిఫికేషన్ జరిపి మళ్ళీ కూడా L1, L2, L3 లిస్టులు అనేటివి రిలీజ్ కాబోతున్నాయి. అలానే రిలీజ్ అయినటువంటి లిస్టులలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బేస్మెంట్ లెవెల్ వాళ్ళకి ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికైతే ఈ యొక్క ₹1,00,000 అయితే జమ కాబోతుంది. ఇకపోతే నెక్స్ట్ రేషన్ కార్డులు. ఉగాది కానుకగా అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి సర్కార్ అయితే చెప్తుందండి. ఈ రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన వివరాలు ఏంటంటే ఇక్కడ చాలామంది కూడా అప్లికేషన్ సెర్చ్ అనేది చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి అప్లికేషన్ అనేది పెండింగ్లో అయితే చూపిస్తుంది అనమాట. పెండింగ్ అనేది ఎందుకు చూపిస్తుందంటే ప్రజెంట్ అప్లికేషన్స్ అనేటివి వెరిఫికేషన్ అయితే జరగలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ విధంగా అయితే వెరిఫికేషన్ అనేది జరుగుతుందో సేమ్ అదే పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జరిగేటువంటి ప్రక్రియలో భాగంగానే
ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు 4-5 సార్లు కూడా అప్లై చేస్తున్నా కానీ ఒక అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందని చెప్తుందన్నమాట గవర్నమెంట్. మళ్ళీ అప్లై చేస్తే వాటిని రిజెక్ట్ చేస్తామని కూడా చెప్తుందన్నమాట. సో రేషన్ కార్డులకు సంబంధించి మాత్రం ఈ నెల 30వ తేదీన ఉగాది కానుకగా అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా ఇప్పటి వరకు 3 ఎకరాలు కలిగినటువంటి వాళ్ళకైతే అందించడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారము 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ అనేది విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ 3వ విడతకు సంబంధించి అంటే 3 ఎకరాల అమౌంట్ అనేది కూడా చాలామంది కూడా నిలిచిపోయిందనమాట. నిలిచిపోయినటువంటి వారందరికీ కూడా త్వరలోనే వారందరికీ యొక్క ఖాతాలకు అమౌంట్ విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు సమాచారం అయితే అందించడం జరిగిందండి. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి రైతు భరోసా సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా పేమెంట్స్ కూడా పెండింగ్లో ఉన్నటువంటి రిలీజ్ కాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే రైతు కూలీలు అయితే ఉంటారో వారికి సంబంధించి రీసెంట్గా ఒక 2 జిల్లాల్లో అయితే అమౌంట్స్ అనేటివి రిలీజ్ చేశారనమాట. ఆ రిలీజ్ చేసినటువంటి అమౌంట్ చాలామందికి కూడా పడలేదని కంప్లైంట్స్ అయితే చేశారనమాట. మన ఛానల్లోనే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేశారు. ఆత్మీయ భరోసా అమౌంట్ అయితే రిలీజ్ చేశామని చెప్తుందే కానీ ఎవరికి కూడా అకౌంట్లోకి పడలేదని చెప్పి చాలామంది కూడా చెప్తున్నారు. సో వీటి మీద కూడా త్వరలోనే అప్డేట్స్ అనేవి వస్తాయి, తప్పకుండా తెలియజేస్తాను. రైతు రుణమాఫీ గురించి కూడా మాట్లాడాలండి. రైతు రుణమాఫీ 2 లక్షల లోపల ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా రైతు రుణమాఫీ చేశారు. కొంతమందికి కూడా పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఈ రైతు రుణమాఫీ 2 లక్షల పైగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రం 2 లక్షల పైగా ఉన్నటువంటి అమౌంట్ను మీరే చెల్లించుకుంటే మిగతా 2 లక్షలు మేము చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్స్ అనేటివి అందించడం జరిగిందనమాట. సో ఇప్పుడున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు రేషన్ కార్డులకు సంబంధించి అలానే ఈ యొక్క ఆత్మీయ భరోసా, రైతు రుణమాఫీ వీటన్నిటికి సంబంధించి త్వరలోనే అప్డేట్స్ అయితే అందనున్నాయి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.